నమస్కారం ఏరువాక బులెటిన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం 30 ఎకరాల్లో పెంచుతున్న దానిమ్మ తోటలు 10 నెలల్లోనే చేతికి వచ్చిన మొదటి కాయలు కూరగాయల పంటల్లో నాణ్యమైన దిగుబడులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు ఉద్యానవన పంటతో అధికంగా లాభాలు మెలకువలతో సాగు చేస్తే ఆశించిన ఫలితాలు పండ్ల తోటలు పెంచుకుంటే మంచి ఆదాయం వస్తుంది పెద్ద ఎత్తున సాగు చేసుకుంటే లక్షలాది రూపాయలు వస్తాయి పండ్లలో మంచి పోషక విలువలు ఉంటాయి ముఖ్యంగా దానిమ్మను సాగు చేసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి ఈ పండ్లకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఒక్కసారి ఈ తోటను నాటుకుంటే చాలు 15 సంవత్సరాల పాటు పళ్ళు కాస్తాయి ఆ బాటలోనే సాగుతున్నారు నాదర్గుల్ రైతులు పండ్ల తోటల పెంపకం రైతులకు ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది బహువార్షిక పంటలైన పండ్ల తోటలు సంవత్సరాల తరబడి ఆదాయం తెచ్చిపెడతాయి పండ్లల్లో మంచి పోషక విలువలు ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి ముఖ్యంగా దానిమ్మ పండ్లలో ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అనారోగ్యం పాలైన వాళ్ళు ఈ పండ్లను తింటే తొందరగా కోలుకుంటారు దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఈ పండ్ల గింజలు చాలా తీయగా రుచిగా ఉంటాయి అందుకే ఈ పండ్లను చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తింటారు అందుకే మార్కెట్లో ఈ పండ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఈ పండ్ల తోటలను పెంచుకున్న ఏ రైతు నష్టపోవడం అంటూ ఉండదు ఒక్కసారి ఈ మొక్కలను నాటుకున్నామంటే 15 సంవత్సరాల పాటు పండ్లు కాస్తాయి మార్కెట్లో ఒక్కో పండు 20 నుంచి 40 రూపాయలు పలుకుతుంది కనీసం 2 ఎకరాల్లో ఈ పంటను సాగు చేసినట్లయితే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు అందుకే ఈ పండ్ల తోటను పెంచుతున్నామని ఓ యువ రైతు చెప్తున్నాడు రంగారెడ్డి జిల్లా నాదర్గుల్కు చెందిన సుశాంత్ రెడ్డి MBA చదువుకున్నాడు ఏదో ఒక ఉద్యోగం చేయాలని అనుకోలేదు తండ్రి సామ గణేష్ రెడ్డితో కలిసి వ్యవసాయంలో దిగాడు ఈయనకు నాదర్గుల్ దగ్గర 30 ఎకరాల భూమి ఉంది ఈ కుటుంబం తాతల నాటి నుంచి వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ముందుకు సాగుతోంది ఎంతో కాలం ఆహార పంటలు పండించిన వాళ్ళు ప్రస్తుతం దానిమ్మ సాగు కలిసి వస్తుందని ఆ పండ్ల తోటను వేశారు దానిమ్మలో చాలా రకాలుంటాయి ఈ నేలకు బాగా పనికివచ్చే రకం ఏదని ఆలోచించారు నిపుణులను కలిసి వివరాలు సేకరించారు కొత్తగా అభివృద్ధి చేసిన భగవా రకం దానిమ్మ దిగుబడి బాగుంటుందని తెలుసుకున్నారు దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ కొత్త రకం దానిమ్మను టిష్యూ కల్చర్ నుంచి అభివృద్ధి చేసింది కావడం ఇది తెలంగాణ వాతావరణ పరిస్థితికి చాలా అనుకూలంగా ఉంటుంది దానిమ్మ అధిక దిగుబడినిచ్చే పంట దీన్ని సాగు చేసినట్లయితే తగినంత నీటి వసతి ఉండాలి సాగునీటిని డ్రిప్ పద్ధతిలో పెడితే మంచి ఫలితాలు ఉంటాయి ఈ పద్ధతిలో నీటిని మొక్కలకు అందించినట్లయితే మొక్కలు నీటిని బాగా వినియోగించుకుంటాయి తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడిని సాధించడం సాధ్యమవుతుంది దీనిలో చీడపీడలు కూడా చాలా తక్కువ అందుకే భగవ రకం దానిమ్మ పంట వేశామని సుశాంత్ రెడ్డి చెప్తున్నాడు మేము ఇక్కడ నాదర్గుల్ ఊరిలో 25 ఎకరాలు దానిమ్మ తోట పెట్టాము ఇది భగవా అనే వెరైటీలో ఇది పెట్టామన్నమాట 25 ఎకరాలలో దాదాపుగా 10,000 మొక్కలు పెట్టాము దీన్ని టిష్యూ కల్చర్ ద్వారా మేము తీసుకొని వచ్చి పెట్టాము టిష్యూ కల్చర్ ద్వారా పెస్ట్ మేనేజ్మెంట్ అవుతుంది అన్నట్టుగా పెట్టాము దీనికి మనం పెట్టేసి సెప్టెంబర్ 2013లో పెట్టాము పెట్టిన 10 మంత్స్కి మేము క్రాప్ వదిలినాక మాకు ఆ క్రాప్కి 35 టన్స్ టోటల్గా వచ్చింది 25 ఎకర్స్లో ఒక్కొక్క టన్కి దాదాపుగా 60,000 దాకా 60,000కి తక్కువగా మేము మార్కెట్ చేయలేదు 60,000 వచ్చింది దీనికి సాధారణంగా దానిమ్మ పంటను పండించినప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి దానిమ్మ పండ్ల తోటలు పెంచడానికి ఎర్ర నేలలు బాగా పనికి వస్తాయి సామ కుటుంబానికి ఉన్న నేల కూడా ఎర్ర నేలనే దీంతో దానిమ్మ బాగా పెరిగింది సుమారు 30 ఎకరాల్లో దానిమ్మను సాగు చేస్తున్నారు భగవా రకం నాటడం వల్ల 10 నెలల్లోనే మొదటి పంట చేతికి వచ్చిందని సుశాంత్ రెడ్డి చెప్తున్నాడు
సుశాంక్ రెడ్డి కుటుంబానికి నాదర్గుల్లో 30 ఎకరాల భూమి ఉంది. ఈ 30 ఎకరాల్లో దానిమ్మ సాగుని 10 నెలల క్రితం మొదలుపెట్టాడు. 1 ఎకరాకు 50,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆయన రసాయనిక ఎరువులు, పురుగుల మందుల జోలికి పోలేదు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే దానిమ్మ సాగు చేస్తున్నాడు. పశువుల ఎరువుని ప్రధాన ఎరువుగా వేస్తున్నాడు. సుశాంక్ రెడ్డి దానిమ్మ తోట నాటిన 10 నెలలకే మొదటి పంట చేతికి వచ్చింది. ఎకరా తోటలో 2 టన్నుల దిగుబడి వచ్చింది. 30 ఎకరాల్లో మొదటి పంట మొత్తం 60 టన్నుల దిగుబడి వచ్చింది. 1 టన్ను దానిమ్మకాయలను 60,000కి అమ్మాడు. అంటే మొదటిసారి 10 నెలలకి వచ్చిన దిగుబడిని అమ్మితే మొత్తం 36 లక్షలన్నమాట. సాధారణంగా దానిమ్మ సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. కానీ కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించితే సంవత్సరంలో 2 సార్లు పంట చేతికి వస్తుందని సుశాంక్ రెడ్డి చెప్తున్నాడు. 2 పంటలు వచ్చినట్లయితే సంవత్సరానికి 72 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన అంటున్నాడు. దీంట్లో బేసిక్గా మేమేంటంటే బయోలాజికల్గా ఎక్కువ వాడుతున్నాము. మెన్యూర్ కానీ, కౌ మెన్యూర్ కానీ, బయాలజికల్ వేస్ట్ అలాంటివి కల్చర్స్ బాగా వాడడంతో 10 మంత్స్లోనే మ్యాక్సిమం క్రాప్ దిగలిగాం అనమాట. దీనికి మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఎకరానికి 50,000 వరకే అయిందనమాట. ఎకరానికి 50,000 ఇన్వెస్ట్మెంట్ అయింది. మాకు 35 టన్నుల వరకు మొత్తంగా వచ్చిందనమాట. మాకు దాదాపుగా టన్నుకి 60,000 వచ్చిందండి. టన్నుకి 60,000, కేజీకి 60 రూపాయలకి తక్కువ ఏమీ అమ్మలేదు మేము. ఎందుకంటే ఈ దానిమ్మ ఎందుకు చూసుకున్నాము, ఇంతకుముందు మాత్రం దీంట్లో రెయిన్ క్రాప్గా వాడాం. దీనికి ఏంటంటే ఈ మధ్య మార్కెట్లో హెల్త్ పరంగా కూడా చాలా అవేర్నెస్ వల్ల పోమోగ్రనేట్కి చాలా ఇంపార్టెన్స్ రావడంతో దీని మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉందన్నమాట. దానిమ్మ పంటలో సాధారణంగా బ్యాక్టీరియా తెగులు వస్తుంది. ఈ తెగులు వచ్చిన తర్వాత దాన్ని నివారించడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి భగవా రకం దానిమ్మని ఎంచుకున్నారు. మొక్కలను జైన్ డ్రిప్ కంపెనీ దగ్గర క్లోన్ చేసిన మొక్కలను కొనుక్కున్నారు. క్లోన్ మొక్కల్లో బ్యాక్టీరియా తెగులు రాదు. క్లోన్ చేసిన మొక్కలు నాటినట్లయితే వాటిలో చీడపీడల బెడద ఉండదు. ఈ మొక్కలను గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాటుకున్నారు. నాటే ముందు పొలంలో కలుపు మొక్కలు లేకుండా పూర్తిగా ధ్వంసం చేశారు. పొలాన్ని బాగా కలియదున్నారు. మొక్కలను నాటేటప్పుడు వరుసల మధ్య దూరం 14 అడుగులు, మొక్కల మధ్య దూరం 7.5 అడుగులు ఉండే విధంగా నాటుకున్నారు. 1.5 x 1.5 x 1.5 అడుగుల గుంతలు తవ్వి మొక్కలను నాటారు. ప్రతి గుంతలో 2 గంపల పశువుల ఎరువు, 500 గ్రాముల ఎస్ఎస్పి, 100 గ్రాముల ఫోలిడాల్ పొడి మందుని వేశారు. గుంతలు నింపిన తర్వాత డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టాలి. గుంతలు కుంగిన తర్వాత మొక్కలు నాటామని సుశాంక్ రెడ్డి చెప్తున్నాడు. ఈ దానిమ్మ తోటలో మరో విశేషం దీపపు ఎరలు, లింగాకర్షక బుట్టలు పెట్టడం. ఈ దీపపు ఎరలు పురుగులను ఆకర్షించడం వల్ల చాలా వరకు పురుగులు చనిపోతున్నాయని సుశాంక్ రెడ్డి చెప్తున్నాడు. చెట్లకు లింగాకర్షక బుట్టలను అమర్చడం వల్ల మరికొన్ని పురుగులు దానిలో పడి చనిపోతున్నాయని ఆయన అంటున్నారు. దీనివల్ల పురుగుల మందు చల్లాల్సిన అవసరం లేదని, సహజంగానే పురుగులను నివారించవచ్చని ఆయన చెప్తున్నాడు. మొక్కలు నాటి 10 నెలలకే మొదటి పంట తీసి ఔరా అనిపిస్తున్నారు సామ సుశాంక్ కుటుంబ సభ్యులు. మొదట పెట్టుబడి ఎక్కువ అయినా కొంత సబ్సిడీ కూడా ప్రభుత్వం అందిస్తుందని ఆయన చెప్తున్నారు. సంవత్సరాల తరబడి వచ్చే దానిమ్మ దిగుబడి పెట్టిన పెట్టుబడికి ఎంతో లాభం తెచ్చిపెడుతుందని ఆయన అంటున్నారు. పురుగుల మందులు చల్లకుండానే దానిమ్మను పండించడం వల్ల నాణ్యమైన పురుగు మందుల అవశేషాలు లేని మంచి పండ్లు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 30 ఎకరాల్లో దానిమ్మను సాగు చేసి విజయ పతాక ఎగరవేసిన సామ కుటుంబం ఎంతైనా అభినందనీయం. హ్యాట్స్ ఆఫ్ టు సామ. ఏరువాక కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ఆర్థికంగా
సమానంగా కలిసి రావాలంటే కూరగాయలు సాగు చేసుకోవడం ఎంతైనా అవసరం. కూరగాయలకు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏ కూరగాయ అయినా నాణ్యమైన దిగుబడి వస్తేనే ఆశించిన ధర దక్కుతుంది. తగినంత దిగుబడి మాత్రమే దక్కితే డిమాండ్ ఉండదు. దిగుబడితో పాటు మంచి నాణ్యత కలిగి ఉండాలి. కూరగాయల్లో నాణ్యమైన దిగుబడికి అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కూరగాయల సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నాణ్యమైన దిగుబడి దక్కుతుంది. కూరగాయలను సకాలంలో విత్తుకోవడమే కాకుండా సకాలంలో పంట కోత చేపట్టాలి. కోసిన కూరగాయలను మార్కెట్కు తరలించేదాకా దాని నాణ్యతను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలి. క్యాబేజీ కూరగాయను పండించినట్లయితే సాగు చేసే రకాన్ని బట్టి నాటిన 60 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. క్యాబేజీ గడ్డలు గట్టిగా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. క్యాబేజీ గడ్డలను కత్తితో క్రింద 6 ఆకుల వరకు ఉండేటట్టు కోయాలి. దీనివల్ల గడ్డలు పాడవకుండా ఉంటాయి. గడ్డలను సరైన సమయంలో కోసుకోనట్లయితే దాని ఆకులు వదులవుతాయి. గడ్డలు పగిలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ కోత ఆలస్యమైతే గడ్డలకు ఎండ తగలకుండా క్రింది ఆకులను మడిచి కట్టాలి. మార్కెట్కి చేర్చిన వెంటనే గడ్డ క్రింది ఆకులను గట్టిగా ఉన్న గడ్డ కాడను తొలగించాలి. దీనివల్ల గడ్డలకు ఎటువంటి నష్టం కలగకుండా నివారించవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యాబేజీకి మంచి ధర వస్తుంది. ఇక కాలీఫ్లవర్ సాగు చేసినట్లయితే పువ్వులు ఆశించిన సైజులో తెల్లగా గట్టిగా ఉన్నప్పుడు పంటను కోసుకోవాలి. పువ్వుకు అన్ని వైపులా కొన్ని ఆకులు ఉంచి కోసినట్లయితే అవి రవాణా చేసినప్పుడు పాడవకుండా తాజాగా ఉంటాయి. దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు వీలైనంత వరకు తాటాకు లేదా వెదురు బుట్టల్లో ప్యాకింగ్ చేసి తీసుకుపోవాలి. అలాగే గోర్చిక్కుడు కాయలు లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. కోత ఆలస్యంగా చేపడితే దీనిలో పీచు పదార్థం పెరిగిపోయి కాయలు నాణ్యతను కోల్పోతాయి. దీంతో మార్కెట్లో మనం ఆశించిన ధర దక్కదు. కాబట్టి వాటిని లేతగా ఉన్నప్పుడే కోసి మార్కెట్కి తరలించాలి. బఠానీ సాగు చేసే రైతులు రకాన్ని బట్టి 60 నుంచి 100 రోజుల్లో పంట కోతకు వస్తుందని గమనించాలి. బఠానీ నాణ్యత గింజల్లోని చక్కెర శాతాన్ని బట్టి ఉంటుంది. ప్రతి 10 రోజులకు ఒకసారి కాయలు కోసుకోవాలి. అలాగే సోరకాయ నాటిన 55 నుంచి 75 రోజుల్లో కోతకు వస్తుంది. కోతకు చేరిన కాయలను కాయల చర్మం మీద గోటితో నొక్కి లేదా చర్మం మీద నూగును బట్టి గుర్తించవచ్చు. కాయ లోపల గింజలు ఏర్పడకముందే, చర్మం గట్టిపడకముందే ఆ కాయలను కోసుకోవాలి. కోసిన వెంటనే మార్కెట్కి తరలించాలి. ముదిరిన కాయల చర్మము గట్టిపడి క్రమంగా తెలుపు రంగులోకి మారుతుంది. విత్తనాలు గట్టిపడి తినడానికి పనికిరాకుండా పోతుంది. కోసేటప్పుడు కాయల తొడుములతో సహా వాటిని కోయాలి. కోసిన కాయలను బుట్టల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్కు తరలించాలి. సోరకాయలు కోసిన 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే తాజాగా ఉంటాయి. అంటే వాటిని 3 రోజుల వరకు మాత్రమే నిల్వ చేయడానికి వీలవుతుందన్నమాట. బీరకాయలు సాగు చేసినట్లయితే విత్తిన రకాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల్లో కోతకు వస్తాయి. కాయలు లేతగా ఉన్నప్పుడు కోసుకోవాలి. కాయలు ముదిరిపోకుండా 2-3 రోజుల్లోనే కోయాలి. బీరకాయలు ముదిరినట్లయితే దానిలో పీచు పదార్థం ఎక్కువైపోయి పనికి రాకుండా పోతాయి. కాయలు కోసేటప్పుడు 1 అంగుళం కాడతో సహా కోసినట్లయితే 2 నుంచి 3 రోజులు కాయలు తాజాగా ఉంటాయి. ఇక కాకరకాయలు నాటిన 60 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తాయి. కాబట్టి కాయలు లేతగా ఉన్నప్పుడు కోసుకోవాలి. రకాన్ని బట్టి లేత కాయలు లేత ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు కాయల్ని కోయాలి. కాయలను 3 నుంచి 4 రోజుల్లో కోసుకోవాలి. దీనివల్ల కాపు ఎక్కువగా వచ్చి దిగుబడి పెరుగుతుంది. పొట్లకాయలు కూడా 60 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తాయి. పొట్లను లేతగా ఉన్నప్పుడే కోసి మార్కెట్కు చేరవేయాలి. కాయలను వారం రోజుల వ్యవధిలో కోసినట్లయితే అవి ముదిరిపోవు. కాయలను కోసిన తర్వాత 2 నుంచి 3 రోజులు మాత్రమే అవి నిల్వ ఉంటాయి. కాబట్టి వాటిని వెంటనే మార్కెట్ చేసుకుంటే ఆశించిన ధర వస్తుంది. ఇక దొండకాయలను కూడా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. కాయలను వారం రోజుల వ్యవధిలోనే కోసుకుంటే మంచి దిగుబడి వస్తుంది.
కోత ఆలస్యమైతే కాయ పండుబారి విత్తనం ఏర్పడుతుంది. ఇటువంటి కాయలకు మార్కెట్ ఉండదు. కాబట్టి దొండకాయలను ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడే వాటిని కోసుకోవాలి. ఇవి 3 నుంచి 4 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఏరువాక కార్యక్రమంలో మరో చిన్న విరామం. వాణిజ్యపరంగా సాగు చేయాలనుకుంటే ఉద్యానవన పంటలకు మించినవి లేవనే చెప్పొచ్చు. సంవత్సరాల తరబడి దిగుబడులను ఇచ్చే పంటల్లో ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, ఏళ్ల తరబడి పంట ఉత్పత్తులు మనకు దక్కుతాయి. పండ్ల తోటలను పెంచుకోవచ్చు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు, ఔషధ మొక్కలను పెంచుకోవచ్చు. ఈ ఉద్యానవన పంటలో కొన్ని సమస్యలు ఉంటాయి. చీడపీడల బెడద ఉంటుంది. ఈ ఆటంకాలను సకాలంలో ఎదుర్కొంటే మంచి దిగుబడులు వస్తాయి. ఆ యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఉద్యానవన పంటల్లో పూత పిందెలు కొన్ని పరిస్థితుల్లో రాలిపోతాయి. వాతావరణ పరిస్థితులు, మొక్కలను ఆశించే చీడపీడలు, హార్మోన్ల లోపం వల్ల నష్టం కలుగుతుంది. అంతేకాకుండా మొక్కల అంతర్గత పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత, అసమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ సమస్య తలెత్తడానికి ముఖ్యమైన కారణాలు. పూత పిందె రాలడం వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. ఫలితంగా మనం నష్టపోతాం. పూత పిందె దశల్లో సరైన యాజమాన్య పద్ధతులను పాటించి పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. చీని, నిమ్మ, మామిడి వంటి పండ్ల తోటలు, కొబ్బరి వంటి చెట్లలో పూత పిందె రాలిపోతే చాలా నష్టం కలుగుతుంది. ఇక కూరగాయ మొక్కల్లో పూత పిందె రాలడానికి కారణాలను తెలుసుకొని సకాలంలో పంటలను కాపాడుకోవాలి. నిమ్మ, చీని చెట్ల పాదుల్లో నీటి ఒడిదుడుకులు, వాతావరణ మార్పుల వల్ల పూత రాలిపోతుంది. కాసిన కాయలు రాలిపోతాయి. ఇక హార్మోన్ల అసమానతలు, చీడపీడలు ఆశించినప్పుడు పూత పిందె రాలిపోతుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. పూత పిందె రాలిపోవడాన్ని నివారించడానికి సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. పూత పిందె దశల్లో ఉన్నప్పుడు చెట్లకు పాదులు తీయొద్దు. ఇక మందుల విషయానికి వస్తే 4.5 లీటర్ల నీటిలో 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ కలిపి పూత సమయంలో ఒకసారి పిచికారి చేయాలి. ఇదే మిశ్రమాన్ని పిందెలు గోలికాయ పరిమాణంలో ఉన్నప్పుడు మరోసారి పిచికారి చేయాలి. లేదా 100 లీటర్ల నీటిలో 2,4-D 1 గ్రామ్ కలిపి పూత పిందె దశల్లో పిచికారి చేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వల్ల పిందెలు రాలిపోయినట్లయితే కాయలు చెట్లపై ఎదుగుతున్న దశలో తరచుగా నీరు పెట్టాలి. దీంతో ఉష్ణోగ్రత తగ్గి నేలలో తగినంత నీరు నిల్వ ఉంటుంది. మామిడిలో పూత వచ్చినప్పటి నుంచి కాయ కోతకు వచ్చే వరకు అనేక కారణాల వల్ల పూత పిందెలు రాలిపోతాయి. నిజానికి మామిడిలో పూసిన పూతంతా పిందెలుగా మారదు. కొంత శాతం పూత రాలిపోవడం సహజమే. అయితే పూలు సాధారణంగా రాలిపోయే పరిమాణం కంటే ఎక్కువగా రాలిపోతుంటే తగిన చర్యలు తీసుకోవాలి. మామిడిలో ముఖ్యంగా 3 దశల్లో పూలు పిందెలు రాలిపోతాయి. మొదటి దశలో పరాగ సంపర్కం జరగని ఆడపూలు, పిందె విచ్ఛిత్తి కలిగిన పిందెలు, మగపూలు రాలిపోతాయి. ఈ దశ పూత ప్రారంభమైనప్పటి నుంచి 5 నుంచి 6 వారాల వరకు ఉంటుంది. ఇక రెండవ దశలో పొడి వాతావరణం, చెట్టు అంతర్గత పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రత, పెరుగుతున్న కాయల మధ్య పోటీతో కొద్దిగా పిందెలు రాలిపోతాయి. ఇలా పిందెలు రాలిపోవడం ఎక్కువగా ఏప్రిల్ నెలలోనే చూస్తాం. ఈ దశలో నష్టం ఎక్కువగా ఉంటుంది. కాయ కోతకు వచ్చిన 15 నుంచి 30 రోజుల ముందు మామిడిలో కాయలు రావడం గమనించవచ్చు. బాగా పెరిగిన కాయలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో రాలడం వల్ల ఆర్థికంగా చాలా నష్టం కలుగుతుంది. వడగాలులు వీచినప్పుడు, పండు ఈగ ఆశించినప్పుడు పిందె రాలడం కనబడుతుంది. అంతేకాకుండా నీటి ఎద్దడి ఉన్నప్పుడు కూడా కాయలు రాలిపోతాయి. మామిడిలో పూత పిందె కాయలు రాలుతున్నట్టు గమనించిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. పిందె దశ నుంచి కోత దశ వరకు చెట్లకు 20 నుంచి 30 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. మార్చ్, ఏప్రిల్, మేలో నెలకోసారి నీరు పెట్టాలి. సాగునీటి వసతి లేకపోతే వర్షాధారంతో మామిడిని సాగు చేసుకుంటాం. ఇటువంటి మామిడి తోటల్లో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పెరుగుతున్న పిందెలు కాయలపైన పిచికారి చేయాలి.
ఇలా చేసుకున్నట్లయితే పిందె పూతలు అభివృద్ధి చెందుతాయి. ఈ ద్రావణాన్ని పూత వచ్చిన నెల తర్వాత పిందెలు గోలీకాయ సైజులో ఉన్నప్పుడు మరోసారి పిచికారి చేయాలి. 2 సార్లు ఇలా పిచికారి చేసినట్లయితే వేసవి కాలంలో పిందె రాలే సమస్య తగ్గిపోతుంది. ఇక కొబ్బరి చెట్టులో కూడా పూత పిందె రాలడం గమనిస్తాం. 8 నుంచి 10 సంవత్సరాల వయసున్న లేత కొబ్బరి తోటల్లో పిందెలు రాలిపోవడం సహజం. పొటాష్ లోపం ఉన్నప్పుడు పిందెలు రాలిపోతాయి. అంతేకాకుండా నీటి ఎద్దటి ఉన్న హార్మోన్ల లోపం కలిగిన పిందెలు రాలిపోతాయి. పొలుసు పురుగులు, పిండి పురుగులు, ఇరియోఫిడ్ నల్లి ఆశిస్తే పిందెలు ఎక్కువగా రాలిపోతాయి. ఎలుకలు, ఉడతల వల్ల కూడా పిందెలు రాలిపోతాయి. పిందెలు రాలుతున్నట్లు గమనించిన వెంటనే సిఫారసు చేసిన మోతాదులో పొటాష్ ఎరువు వేసుకోవాలి. అధిక ఉష్ణోగ్రత వల్ల నీటి ఎద్దటి ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి ఉంటే తోటలకు ఎప్పటికప్పుడు నీరు పెట్టుకోవాలి. చెట్ల మొవ్వులో రోబోన్ అనే ఎలుకల మందును ఉంచాలి. ఇక మిరప పంటలో సాధారణంగా 30 నుంచి 40% పూత మాత్రమే కాయలుగా మారుతుంది. మిగతా పూత సహజ సిద్ధంగా రాలిపోతుంది. నేలలో తేమ ఎక్కువైనా, పంటలో నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు, ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడు పూత ఎక్కువగా రాలిపోతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నట్లయితే 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీ లీటరు ప్లానోఫిక్స్ కలిపి మొక్కలపై పిచికారి చేసుకోవాలి. మొక్కలు నాటిన 40, 60, 80వ రోజున ఈ మిశ్రమాన్ని పిచికారి చేసి మిరపలో పూత పిందె రాలిపోవడాన్ని మనం అరికట్టుకోవచ్చు. ఇక వంకాయ పంట పూత దశలో ఉన్నప్పుడు 10 లీటర్ల నీటిలో 10 మిల్లీగ్రాముల 2,4-Dని కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పంటలో పిచికారి చేసుకోవాలి. ఈ చర్యలు తీసుకున్నట్లయితే వంగలో అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక అధిక ఉష్ణోగ్రత, శంకు తెగులు వల్ల బెండలో పూత రాలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పంట పూత దశలో ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే నత్రజని ఆదా అవుతుంది. అంతేకాకుండా ఆశించిన అధిక దిగుబడులు వస్తాయి. మరిన్ని విశేషాలతో రేపటి ఏరువాకలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.